హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం OnePlus 12 రివ్యూ చూద్దాము. ఇది ఒక జెన్యూన్ రివ్యూ. నేను కొన్ని రోజుల నుంచి ఈ మొబైల్ యూస్ చేస్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఐ థింక్ ఈ ఒక్క వీడియో చాలు మీరు OnePlus 12 కొనాలా వద్దా డిసైడ్ చేసుకోవడానికి. ఇందులో కేస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ కలర్ని బట్టి కేస్ కలర్ ఇస్తున్నారు. ఇందులో ఇంకొన్ని పేపర్స్ ఉన్నాయి, ఇంకా సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. ఇంకా బాక్స్లో 100 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ ఫస్ట్ టైం చేతిలో పట్టుకోగానే ప్రీమియంగా ఉంది. ఈ డిజైన్ చాలా నచ్చింది నాకు, కెమెరా డిజైన్ అండ్ కలర్ కూడా బాగుంది. ఆన్లైన్లో ఫొటోస్లో వీడియోస్లో చూస్తే అంతేం బాగాలేదు, కానీ రియల్గా చూస్తే చాలా బాగుంది. కేస్ వేస్తే ఇలా ఉంటుంది మొబైల్. బ్యాక్ సైడ్ నుంచి కేస్ బాగుంది, కానీ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తేనే కొంచెం చుట్టూ ఈ కలర్ డిస్టర్బింగ్గా ఉంది. ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు. డిస్ప్లే అయితే బటర్ స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది. ఇంతకుముందు నేను యూస్ చేసిన మొబైల్ కూడా OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, కానీ ఇంత స్మూత్ లేదు. ఇదైతే చాలా స్మూత్ ఉంది. మనం మెయిన్గా ఇందులో 2 ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి, 2 కొత్త ఫీచర్స్. ఇవి వేరే ఏ మొబైల్స్లోనూ లేవు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రినిటీ ఇంజిన్. ఈ ట్రినిటీ ఇంజిన్ ఏం చేస్తుందంటే, ఇది మొబైల్లో ఉన్న ప్రాసెసర్ని, ర్యామ్ని, రామ్ని ఆప్టిమైజ్ చేసి మంచిగా పనిచేసేలాగా చేస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే, మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు బాగానే ఉంటుంది, 1 ఇయర్ తర్వాత బ్యాటరీ మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది కెపాసిటీ. సో అట్లా తగ్గకుండా ఈ ట్రినిటీ ఇంజిన్ చేస్తుందని OnePlus వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ 2-3 ఇయర్స్ అయినా సరే ఒక 80% కన్నా ఎక్కువ తగ్గదు బ్యాటరీ లైఫ్ అని చెప్తున్నారు. జనరల్గా మన మొబైల్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ యూస్ చేసినాక స్లో అయిపోవడం, హ్యాంగ్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. కానీ ఈ ట్రినిటీ ఇంజిన్ వల్ల ఈ మొబైల్లో ఇట్లా హ్యాంగ్ అవ్వడం కానీ, ల్యాగ్స్ కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా ఈ ట్రినిటీ ఇంజిన్ చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆక్వా టచ్. ఈ ఆక్వా టచ్ ఏంటంటే, మొబైల్ డిస్ప్లే మీద వాటర్ పడినా సరే టచ్ వర్క్ అవుతుంది. జనరల్గా మిగిలిన ఫోన్స్లో ఇలా వర్క్ అవ్వదు. వాటర్ పడినప్పుడు డిస్ప్లే దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది, కానీ ఇందులో అలా కాదు. వాటర్ పడినా సరే మనం టచ్ నార్మల్గానే వర్క్ చేస్తుంది. ఈవెన్ రెయిన్లో కూడా మనం యూస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి AI ఫీచర్స్. ఇందులో 2 ఉన్నాయి, AI ఫీచర్స్ ఎక్కువేం లేవు. ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ కట్అవుట్. మనం ఏదన్నా ఒక ఫోటోలో ఒక పర్సన్ కానీ, ఆబ్జెక్ట్ కానీ అట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే మనం కట్ చేసే ఆప్షన్స్ కనబడతాయి. మనం సపరేట్గా సేవ్ చేసుకోవచ్చు దాన్ని కట్ చేసుకుని. సెకండ్ వన్ AI ఎరేజర్. దీంతో మనం అన్వాంటెడ్ పర్సన్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఫొటోస్లో ఉంటే వాటిని రిమూవ్ చేసేయచ్చు. ఒకటేమో సర్కిల్ చేసి రిమూవ్ చేయొచ్చు, లేదా మనం పెయింట్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు బాగా నచ్చిన విషయం ఫైల్ డాక్. ఈ ఫైల్ డాక్ ఏం చేస్తుందంటే, మనం ఏ ఇమేజ్ కానీ ఏది కావాలన్నా టెక్స్ట్ కానీ దాంట్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏ యాప్లో కావాలంటే ఆ యాప్లో దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ బాగుంది. ఈవెన్ మనం ఫొటోస్ ఎడిట్ చేయాలన్నా సరే మనం ఇమేజెస్ని ఫైల్ డాక్లో పెట్టుకుని ఈజీగా మనం ఎడిటింగ్ యాప్స్లోకి డ్రాగ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమెరా. కెమెరా గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, మీరు యూట్యూబ్లో కంపారిజన్ వీడియోస్, S24 Ultra, iPhone 15 వీటితో కంపారిజన్ వీడియోస్ చూసి కెమెరా మీద ఒక కంక్లూజన్కి రావద్దు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ OnePlus 12లో కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం, కొన్నిసార్లు ఓవర్ సాచురేట్ అవ్వడం ఇట్లా జరుగుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనం జనరల్గా ఫొటోస్ దిగేటప్పుడు ఒక్క ఫోటో తీసుకోము, 10-15 ఫొటోస్ తీసుకొని మనకి ఏదో నచ్చితే ఆ ఫోటో యూస్ చేసుకుంటాం. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఓవర్ సాచురేట్ అవ్వడం ఇట్లాంటివి జరిగినప్పుడు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు రియల్ సినారియోస్లో. సో మీరు ఆ కంపారిజన్ వీడియోస్ చూసి కంక్లూజన్కి రావద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కెమెరా గురించి టెస్ట్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని ఒక్కసారి కెమెరా అన్నీ యూస్ చేసి అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు తీసుకోండి.
నేను యూస్ చేసినప్పుడు కెమెరా ఆ ఫోటో శాంపిల్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. సో మీరు ఒకసారి నేను ఇక్కడ శాంపిల్స్ చూపిస్తాను చూడండి. మెయిన్ కెమెరా శాంపిల్స్ ఇవి 3x, ఇది 6x, ఇవి పోర్ట్రేట్ శాంపిల్స్, ఇవి జూమ్ శాంపిల్స్, ఇవి లో లైట్ శాంపిల్స్, ఈ వీడియో శాంపిల్స్, ఇవి 1x, ఇది 3x శాంపుల్, ఇది 6x ఇన్ సెన్సార్ జూమ్ ఉంటుంది, ఇది స్లో మోషన్ 1080p 240 fps. ఇంకా ఇందులో డ్యూయల్ వీడియో, ఫిల్మ్ మోడ్, అన్ని మోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఛార్జింగ్. జనరల్గా 20-25% నుంచి 100 దాకా పెట్టేస్తాను. 20 to 25 minutes మధ్యలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్ ఆన్ టైము ఇక్కడ మీరు చూడొచ్చు 7.5 hours ఉంది. అంటే నేను హెవీగా యూస్ చేసిన అరౌండ్ 6.5 hours to 7 hours ఖచ్చితంగా వస్తుంది. సో ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. నెక్స్ట్ స్పీకర్స్ వచ్చేసి మరీ అంత లౌడ్ లేదు, సరిపడా ఉంది. అప్డేట్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ 4 years మేజర్ అప్డేట్స్ వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ మొబైల్లో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసి IP రేటింగ్. దీనికి IP68 రేటింగ్ లేదు, IP65 మాత్రమే ఉంది. సో ఇంత డబ్బులు పెట్టినప్పుడు IP68 ఖచ్చితంగా ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు 4500 nits బ్రైట్నెస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు, కానీ 4500 nits బ్రైట్నెస్ ఇందులో ఉండదు. జనరల్గా మనం అడ్జస్ట్ చేసుకునే బ్రైట్నెస్ 1700 nits మాత్రమే ఉంటుంది. ఆ 4500 nits ఎప్పుడు వస్తుందంటే అది మనం కంట్రోల్ చేయలేము. HDR వీడియోస్ ప్లే చేసినప్పుడు కొన్ని సినారియోస్లో ఆటోమేటిక్గా అంత బ్రైట్నెస్ వస్తుంది. సో ఈ 2 things మాత్రమే కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం అన్నీ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పుడు ఉన్న వాటిలో ఇదే టాప్ ప్రాసెసర్. ఒకవేళ ఓన్లీ మీకు గేమింగే కావాలంటే iQOO 12 యూస్ చేసుకోండి. ఓన్లీ గేమింగే, నేను ఓన్లీ గేమ్సే ఆడతాను అనుకుంటే మాత్రం iQOO 12 యూస్ చేసుకోండి. ఎందుకంటే గేమింగ్లో కొంచెం బెటర్ ఉంటుంది దీనికన్నా. మిగిలిన అన్ని విషయాల్లోనూ ఇదైతే బెస్ట్ మొబైల్. సో కళ్ళు మూసుకొని తీసుకోండి. మీరు ఒకవేళ కొనాలా వద్దా అని ఆలోచిస్తుంటే అది నా సజెషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.